నానా నానా అని తప్పించిపోతున్నా మా మనసు ముక్కలు చేసిన దానివి నువ్వు. అసలేం జరిగిందిరా? ఏం జరిగింది? ఎందుకు నన్ను అన్ని ప్రశ్నలు వేసింది? అది చెయ్యి పట్టుకుంటే దాని వెనకాల నువ్వెందుకు బయలుదేరావు? వదిలే అక్క, ఏదో చిన్నపిల్లలని వదిలేసే విషయం కాదే. సరైన సమాధానం వాళ్ళ నుంచి రాకపోతే నా శ్రమంతా సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది. నా కష్టాలకి కన్నీళ్లకి అర్థం లేకుండా పోతుంది. నా బాధ తీరదు. చెప్పరా, చెప్పు. ఏం చెప్పమంటావు? మీ అక్క ఎందుకలా మాట్లాడింది? నన్నెందుకలా ప్రశ్నించింది? నేను చేసిన తప్పేంటి? మీతో ప్రేమను పంచుకోవడమా? ప్రాణంగా పెంచుకోవడమా? మీరే సర్వం అని తలవడమా? మీ ధ్యాసలోనే బ్రతకడమా? నా భయం మీతో చెప్పకపోవడమా? నాతోనే మీరుండాలని కోరుకోవడమా? జనని, ఎందుకు అంతంత మాటలు మాట్లాడతావు? ఇది వరకు ఎన్నిసార్లు అది నీ మీద తిరగబడలేదు, నిలదీయలేదు, ప్రశ్నించలేదు. ఇవాళేదో కొత్తగా అడిగినట్టు అంతగా బాధపడతావేంటి? అంటే చెప్పేది కూడా కరెక్టే కదక్కా. ఇవాళ ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? తట్టుకోలేనంతగా ఎందుకంత మదన పడుతున్నావు? గతం వేరు. అప్పటికి ఇప్పటికి దాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుని నేను స్పష్టంగా చదవగలిగాను. దాని ప్రవర్తనని చూశాను. కారణం లేకుండా జనని ఎప్పుడు కలతపడదు, ఆందోళన అస్సలు పడదు. హేరా, నాకు తెలియకుండా మీరంతా కూడా బలుక్కొని ఇన్ని చేశారా? ఎంత ఏమార్చారా? ఏమన్నావు? ఏమార్చామా? కాదారా, చాటుగా మీరంతా ఒకరినొకరు కలుసుకోలేదా? ప్రేమలు పంచుకొని నన్ను పరాయిదానిలాగా చూస్తారా? ఎరా, మీకు మీరు పెద్దవాళ్ళైపోయాం అనుకున్నారా? లేకపోతే మీకు మీ వాళ్ళు దొరికారు, నాతో ఏం పని అనుకున్నారా? మౌనంగా ఉండడం కాదు, నాకు సమాధానం కావాలరా. చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? మీకు తెలిసింది నాకు తెలియనిది నా దగ్గర దాచింది. అది నాకేం చెప్పిందో నేను మీకు చెప్పినా నమ్మరు. కానీ ఇప్పుడు నీ గురించి నేనేమనుకుంటున్నానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఏమనిపిస్తుందిరా? ఫస్ట్ టైం నా లైఫ్ లో నీ మీద కోపం వస్తుందమ్మా. నీ వంక చూడాలంటేనే చిరాకేస్తుంది. నీ మాట వినాలనిపించడం లేదు, నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలనిపించడం లేదు, నీ పిలుపుకి స్పందించాలని కూడా అనిపించడం లేదు. ఏంట్రా మాటలు? నన్ను చెప్పని అమ్మమ్మ. అమ్మాయిగా మాట్లాడు చెప్పని అంటుంది. అంటే మాత్రం ఇలాంటి మాటలా మాట్లాడేది? చెప్పకుండా నేను వెళ్ళలేను. నా సిన్సియారిటీ మీ అందరికీ తెలిసిందే. దాచుకోవటాలు దాపరికాలు నాకు అలవాటు లేవు. నాకు అమ్మని పిలవడానికి కూడా నోరు రావడం లేదు, పిలవాలనిపించడం లేదు, తనంటే ఇష్టం లేదు. చెప్పరా, చెప్పు, ఇంకా చెప్పు. అక్క, నువ్వు ఆగవే. నువ్వు చెప్పరా. అక్కని కాదని నిన్ను సమర్థించాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళని ప్రామిస్ చేశాను. కానీ నువ్వు మా నాన్నెవరో చెప్పావా? తోడబుట్టిన వాడి వివరాలు చెప్పావా? ఏళ్ల తరబడి నీ మనసులో దాచుకున్నావు. సొసైటీలో మీ డాడీ ఎవరంటే నో ఆన్సర్. కన్నీళ్లు దిగమింగుకున్నానే కానీ అమ్మని ఎప్పుడు ప్రశ్నించలేదు, నిలదీయలేదు, నిందించలేదు. తను దాస్తే తప్పు లేదు, కానీ మేము ఒక చిన్న సంతోషాన్ని మాలో మేము పంచుకొని తనకి చెప్పకపోతే తప్పుడు వాళ్ళమైపోయామా? చిన్న అమ్మమ్మ, నువ్వు మాట్లాడకు. అమ్మే కాదు, అమ్మ దాపిరకంలో నీ వాటా కూడా ఉంది. తండ్రిని దాచింది, తండ్రి లేని వాళ్ళుగా పెంచింది. తన దాపిరకం మాకేం తెచ్చిపెట్టింది? మేము ఆయన పిల్లలమే కాదనే స్థితికి తెచ్చిపెట్టింది. మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సిన పరిస్థితికి తెచ్చిపెట్టింది.
అసహ్యం వేస్తుందమ్మా నిన్ను చూస్తుంటే. చాలా అసహ్యం వేస్తుంది, బాధేస్తుంది. నా పిల్లలేనా? నేను పెంచిన పిల్లలేనా నన్ను ఇలా మాట్లాడేది? నా శ్వాస నాకు ఎదురు తంతున్నట్టుగా ఉంది. గుండెంతా అతల కుతలం చేస్తున్నట్టుగా ఉంది. భరించలేని బాధ గుండె బద్దలయ్యేలా ఉంది. ఆ ప్రాణమే నా గొంతు నులుముతున్నట్టుగా ఉంది. అక్క ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇంత బాధపడుతున్నావే, ఈ పరిస్థితి నీకు రాకూడదని అక్క. నేను హాస్పిటల్లో చేరినప్పుడే గుణగారితో మాట్లాడక్క, విషయం వివరంగా చెప్పక్క. నువ్వు ఓపెన్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని నీకెన్నో సార్లు చెప్పాను కదా. అప్పుడు ఒక అడుగు ముందేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. అప్పుడే భారం దిగిపోయేది. ఎప్పుడూ మీరంతా ఒకటైపోయేవారు. ఎక్కడ దూరం అవుతారోనని భయపడి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నావు. ఒక్క మాట గుణగారితో మాట్లాడుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేవి కదక్కా. నేను ఏళ్ల తరబడి తల బాదుకుని చెప్తూనే ఉన్నాను కదే, వినిపించుకున్నావా? వాళ్ళు దూరం అవుతారని దాచుకున్నావు. చూడు ఇప్పుడు వాళ్ళు ఎలా నిలదీసి ప్రశ్నిస్తున్నారో. నా నోరు కూడా మోయించేసావు కదే. ఇప్పుడే సమాధానం చెప్తావే, వాళ్ళని ఎలా సముదాయిస్తావే? ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలే అయిపోయింది. వేదనా. నా బతుకు నవ్వుల పాలైపోయింది. అంత నాదే తప్పనే పరిస్థితి వచ్చింది. నిజం స్వార్థంతో దాచాను, సంకుచిత్వంతో దాచానని నింద మోయాల్సి వస్తుంది. నా పిల్లల బతుకు నేనే ప్రశ్నార్థకం చేశానా? తప్పంతా నాదేనా? పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా. పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం నింద మోసుకుందా న్యాయం. అక్క నీకు చెప్పేంత అనుభవం లేదు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించు. గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా.